హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో 1 కేజీ రేషన్ బియ్యంతో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, వరిపిండి చాలా సింపుల్ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఖచ్చితంగా యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కేజీ వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. రేషన్ బియ్యంలో ఏమైనా పురుగులు, వడ్లు అలా ఏమైనా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 4, 5 సార్లు శుభ్రంగా వాష్ చేసి, ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయేలాగా ఏదైనా నెట్ టైపు గిన్నెలో గానీ, లేకపోతే చాటలో గానీ వేసుకున్నారంటే వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఎండలో ఒక పొడి క్లాత్ పైన వేసి పూర్తిగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన ఈ బియ్యం ఎండవేడి తగ్గేంత వరకు ఆగి, ఆ తర్వాత మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ జస్ట్ 5, 6 సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ బియ్యంలో మనకి బియ్యం రవ్వ ఉంది, ఇడ్లీ రవ్వ ఉంది, అలాగే వరిపిండి కూడా ఉంది. సో, వీటిని సెపరేట్ చేసుకోవడం కోసం మనం జల్లెడనైతే యూజ్ చేస్తాము. ఇక్కడ జల్లెడ గురించైతే కాస్త ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. మనకి జల్లెడలో మొరుం జల్లెడ ఉంటుంది, మెత్తని జల్లెడే ఉంటుంది. మొరుం జల్లెడ అంటే ఏంటంటే పెద్ద పలుకుల్ని జల్లించుతుంది. అంటే మనకి ఉప్మా రవ్వని జల్లించడానికి ఉపయోగిస్తాము. మెత్తని జల్లెడొచ్చేసి పిండికి వాడతామనమాట. సో, ఫస్ట్ మొరుం జల్లెడలో వేసుకొని ఉప్మా రవ్వని జల్లించేసుకుంటున్నాము. సో, ఉప్మా రవ్వ కాబట్టి మనకి అడుగున వచ్చేదంతా ఇడ్లీ రవ్వ వస్తుంది. దానితో పాటుగా వరిపిండి వస్తుంది. ఇలా జల్లించుకున్నాక మనకి ఫస్ట్ వచ్చేది మొరుం జల్లెడలో అయితే ఉప్మా రవ్వ అయితే వస్తుంది. సో, మనకి ఈ మూడిటిలోంచి ఉప్మా రవ్వనైతే సెపరేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వరిపిండిని సెపరేట్ చేయడం కోసం మెత్తని జల్లెడనైతే వాడతాము. మనం రవ్వని జల్లించగా మిగిలిన పిండిలో ఇడ్లీ రవ్వని, వరిపిండిని సెపరేట్ చేసుకోవడం కోసం వరిపిండిని జల్లించే మెత్తని జల్లెడనైతే యూజ్ చేస్తాము. మెత్తని జల్లెడ చాలా దగ్గర దగ్గర లైన్స్ ఉంటాయి. సో, ఓన్లీ చాలా సాఫ్ట్ అంటే పిండిని మాత్రమే జల్లించడానికి ఉపయోగిస్తాము. మనం ఉప్మా రవ్వని జల్లించగా మిగిలిన పిండిని ఈ మెత్తని జల్లెడలో వేసి జల్లిస్తే వరిపిండి కిందకొచ్చేస్తుంది. అలాగే జల్లెడలో మనకి కాస్త పలుకున్న పిండైతే ఆగిపోతుంది. ఈ పలుకున్నదేనండి ఇడ్లీ రవ్వ. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. సో, మనకి ఇడ్లీ రవ్వ రెడీ అయిపోయింది. వరిపిండి రెడీ అయింది. ఉప్మా రవ్వ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! ఒక్క రేషన్ బియ్యంతోనే మనం 3 రకాల ఇంగ్రీడియెంట్స్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మనం రెగ్యులర్‌గా కూడా ఇంట్లో వాడుతూనే ఉంటాం కాబట్టి మనకి చాలా యూజ్‌ఫుల్ అండి ఈ వీడియో. ఇక్కడ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వతోనే ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేశానండి. ఇడ్లీలు స్పంజీగా, టేస్టీగా చాలా బాగా వచ్చాయి. ఇడ్లీ రవ్వని నార్మల్‌గానే నానబెట్టేసి రుబ్బుకున్న పిండిలో వేసి మనం ఎలాగైతే రాత్రంతా ఫెర్మెంట్ చేసి మార్నింగ్ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ప్రొసీజర్ అండి. ఇడ్లీలైతే కూడా చాలా స్పంజీగానే వచ్చాయి. టేస్టీగా కూడా ఉన్నాయి. సో, మీరు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా ఇంట్లో మనకి అవైలబుల్‌గా ఉండే రేషన్ బియ్యంతో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా వరకు సేవ్ అవుతాయి మనీ. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.